నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. వైన్సా పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మహిళా విద్యకు మార్గదర్శకురాలు మహనీయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చింతలబోరి గ్రామ సర్పంచ్, తెలంగాణ ఉద్యమకారుడు శ్రీ భోస్లే పండితరావు పటేల్ తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం కార్యదర్శిగా ఎన్నుకోబడిన సందర్భంగా వారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ముదోల్ తాలూకా ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటున్నాము. హైకోర్టులో మొన్న ఎన్నికల 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యమకారులకు మోసం చేసే విధంగా ఉన్నాయి వాళ్ళ హామీలు. కాబట్టి వారు ఇప్పటికైనా ఇంకా 2.5 సంవత్సరాల వాళ్ళకు ఉన్నది. కాబట్టి వారు అవకాశాన్ని, తమ పదవిని వినియోగించుకొని మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ఉద్యమకారుల పట్ల స్థలం కేటాయించి మరియు ఇళ్ల స్థలాలు కేటాయించాలా. అదేవిధంగా ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. అదేవిధంగా మేము ఈ ఉద్యమం ముదోల్ తాలూకా నుంచి త్వరలో మేము మంత్రులకు కలుస్తాం. ఈ ఉద్యమంపై, ఈ హామీలపై మంత్రులతో చర్చించి మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు, కాంగ్రెస్ నాయకులకు ఒకటే విన్నపిస్తున్నాం. తాము ముఖ్యమంత్రి కానీ మంత్రులకు కానీ విన్నపించి ఉద్యమకారుల పట్ల తమ యొక్క సానుభూతిని తెలియజేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ఈరోజు మార్చి 10 చాలా తెలంగాణ ఉద్యమకాలకు చాలా కీలకమైన రోజు. ఎందుకంటే మలిదశ ఉద్యమంలో మార్చి 10, 2001 నాడు మిలీనియం మార్చ్ అని చెప్పేసి ట్యాంక్ వద్ద పెద్ద మొత్తంలో నిరసన చేయడం జరిగింది. దానికి మన ప్రభుత్వం దిగి వచ్చి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రతి రాష్ట్రం కోసం ఇవ్వాలని చెప్పేసి మన యొక్క స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకాలను విస్మరించింది. మొన్న ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమ మేనిఫెస్టోలోనే పొందుపరిచారు. తెలంగాణ ఉద్యమకాలకు గుర్తింపు ఇస్తామని చెప్పేసి 250 గజ ఇంటి స్థలం కానీ, పెన్షన్ సదుపాయం కానీ అన్ని విధాలుగా ఆదుకున్నామని చెప్పేసి తన మేనిఫెస్టోలో పెట్టడం వల్ల తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సమాజం ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది. ఆయన 2 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఉద్యమకారుల గురించి పట్టించుకున్న సందర్భం లేదు. మొన్న రీసెంట్గా మంత్రులు కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలను నెరవేర్చామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానితో బాగానే కోర్టు కూడా తీర్పిచ్చింది. 4 వారాల్లోనే వీళ్ళకి ఇస్తున్న హామీలు నెరవేర్చాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటికీ 2-3 వారాలు గడిచిపోయినా కూడా ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. తక్షణమే ఇదే నెలలో తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తున్న హామీలను వెంటనే నెరవేర్చాలి. లేని పక్షంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపున మళ్ళా ఉద్యమాలను ఉధృతం చేసి మన హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేసే సమయం వచ్చింది. కాబట్టి అటువంటి ముందుకు వెళ్లకుండా తక్షణమే తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తున్న హామీలను వెంటనే నెరవేర్చని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.